ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ అనే పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ఇటు పాలక పక్షమైన ప్రతిపక్షం టీడీపీ అయినా రెండు పార్టీలు కుమ్మక్కైపోయాయి. అందుకే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కడంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడ పెట్టుకోండి, ఇది దేశంలోనే ఎక్కడాలి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని గెలవకుండానే పూర్తిగా వసూలు చేసుకుంది, కైవసం చేసుకుంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది? ఒక పక్క చంద్రబాబు గారి వల్ల, ఇంకో పక్క జగన్మోహన్ గారి వల్ల, ఒక పక్క టీడీపీ వల్ల, ఒక పక్క వైసీపీ వల్ల ఇద్దరికి బానిసత్వంలో తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీ వైసీపీ నాయకులు. స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మన 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే ఆ రోజు బీజేపీ చెప్పిన బాగా లేదు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే కారణంతో ఎలక్షన్లో కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోను, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే రకమైన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఎక్కడ అధికారానికి వచ్చినాక, ఆయన అక్కడ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఈయన చేయకపోగా ఉద్యమం చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డల ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ఉపయోగించాలని జగనన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ ఏదో చూద్దాము అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగన్ అనుకుంటే ఒక్కసారి కూడా జగన్ గారు మరి స్పెషల్ స్టేటస్ మూసే ఎక్కలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు, ఒక్క విధమైన ఉద్యమం చేయలేదు, ఒకసారి నిలదీయలేదు. కనీసం మాట వరుసకైనా కూడా స్పెషల్ స్టేటస్ ఏమైంది అని బీజేపీని నిలదీయలేదు. దాంతో స్పెషల్ స్టేటస్ కాక మొత్తానికి మూలపడింది. ఈ రోజు మన స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% నిర్మిస్తామన్నారు, అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగన్ గారేమో 3 రాజధాని అన్నారు. తీరా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు రాజధాని లేకుండా పోయింది, అసలు రాజధానికి అర్థం లేకుండా.
రైల్వే జోన్లు అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి బీజేపీ ప్రభుత్వం కాలంలో ఈ పాటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటారు. మరి మన ఆంధ్ర బిడ్డలకు కనీసం 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చారా అంటే 1 కోటి మందికి కాదు కదా, 10 లక్షలు కాదు కదా, కనీస 1 లక్ష ఉద్యోగాలు కూడా. ఈరోజు 19 లక్షల మంది పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డ్రైవర్లుగా చేస్తున్నారు, లేకపోతే చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ కాలం ఎందుకు పట్టింది? ఎదురైన స్పెషల్ స్టేటస్ లేకపోవడంతో, పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో, మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో, డెవలప్మెంట్ లేకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడంతో, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో అసలు పరిశ్రమలే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉండడం కాదు కదా, ఉన్న స్థానం నుంచి కూడా ఇంకా పతనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం.